शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महेत् सदा तत्त्वरूपं चिदानन्दकन्दं जगत्स्थं भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। गुरुर्ब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंबरवांबुजज्वलकरांबुज शारद चंद्र चंद्रिकाडंबर चारुमूर्ति प्रकटस्फुटभूषण रत्नदीपिका चुंबित दिग्विभागन सुचुक्ति विविक्तन च प्रभाव भावांबर वीधि विश्रुत विहारमं कृपचूడు భారతి। పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం। సచ్చరిత్ర మననం చేసుకోవడం, సచ్చరిత్ర చదవడం, సచ్చరిత్రను పారాయణం చేయడం। నేను ఇక్కడ సచ్చరిత్రను పఠనం చేయడం అనే మాట వాడలే। అంటే ఎక్కువ మంది సచ్చరిత్రను చదవడం జరుగుతుంది కదా, నేను 3 పదాలు వాడాను కొంచెం, పారాయణం చేయడం, లేకపోతే మననం చేసుకోవడం, లేకపోతే వాటికన్నిటి కూడా చదవడమే అంటారు। అది మామూలు అందరికీ తెలిసిన విషయమే। ఇది మేము చదువుతున్నాం సార్, మేము చదువుతున్నాం సార్ అంటారు। ఇంకా కాస్తంత బాగా 4 సార్లు చదివిన తర్వాత మేము పారాయణం చేసినాం సార్, ఇంకా కాస్త చదివితే కాస్త మేము సప్తాహం చేశాం సార్, ఇది మనం వింటుంటాం। కానీ చదవడంతో ప్రారంభం చేస్తున్నాం కదా, మరి పారాయణం చేయడమేనా ఇది, అధ్యయనం చేయడమేనా ఇది, మననం చేసుకోవడమేనా ఇది అని కొంతమందికి, చదువుకున్న వాళ్లకు కానీ పారాయణం చేసే వాళ్ళకు కానీ సాధారణంగా ఒక సందేహం కలుగుతుంది। కానీ ఎట్లా ఉంటుందంటే అమ్మా, మనకు ఉండేటువంటి అనుభవాలలో కొన్ని ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కొన్ని పదాలు మనం వాడుతున్నాం। ఆ పదాలు మనం వాడుతున్నవి మనం అది మామూలుగా వాడతాం, కానీ యథార్థానికి అది మనం చేయకపోవచ్చు। ఇప్పుడు ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు ఏంటి, ఉపవాసం చేస్తున్నాను। ఎన్నాళ్ళ నుంచి, నేను పుట్టకపోయిన నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పుట్టబోయే మనవల్లో కూడా అదే పని। అసలు ఉపవాసము చేస్తున్నావా, తినకుండా ఉంటున్నావా? అదేంటి సార్, తినకుండా ఉండడం ఉపవాసం కాదని నేను కాదు, మీరందరూ టీవీలలో చూస్తుంటారే, చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి కానీ, ఇంకా వాళ్ళ పేర్లు నేను వరుసగా చెప్పనక్కల, తెలుగు వాళ్ళకే, ఇంకా మళ్ళీ ఇంగ్లీషు హిందీ సంగతి చెప్పకండి। చాలా మంది ఉన్నారు ఇప్పుడు అట్లాంటి ప్రవచనం చేసేవాళ్ళు, వాళ్ళందరూ చెప్తారు ఏది, అయ్యా నాన్న తినకుండా కనుక నువ్వు ఉపవాసం చేశావంటే దానంత పాపం ఇంకోటి లేదని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడని చెప్తారు। వీళ్ళు టీవీలలో వింటారు, మామూలుగా ఏమండి ఈరోజు మేము ఉపవాసం అండి, మేము తినమండి, మీకు పెట్టమండి, అంతేనా? ఇంకొక పదం ఉందండి, అదేమిటి తెలుసా, ఉపదేశం చేశారు సార్, మీకు ఉపదేశం చేశారు ఎవరన్నా గురువుగారు? ఈ ఉపదేశం ఏంటి సార్? మేము సాయిబాబా గుడిలోకి వస్తాము, ఉపదేశం అంటే బాబా చెప్పింది ఎక్కడ చూడండి, భక్తి గురువు అనగానే ఉపదేశం। అసలు ఉపదేశము అనేటువంటిది చెవులో మంత్రం చెప్పడం ఉపదేశమా అని ఎక్కడన్నా ఉందా? నిలదీసి అడిగితే ఎవరో చెప్తారు శాస్త్రంలో ఉంది, ఏ శాస్త్రం తీసుకురా, వాళ్ళని అడగలేం కదా సార్। పోనీ ఇప్పుడు చెప్పేటువంటి ప్రవచనకర్తలన్నానే వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో శాస్త్రాల గురించి చెప్పరు, ఉపదేశం తీసుకోండి అంటారంట, దాని వివరణకు మాత్రం పోరు। కానీ ఇప్పుడు నేను చెప్పే చూడండి కొన్ని పదాలు, ఆ పదాలు వాడతారు। ఇంకొక పదం ఉందండి, అది ఎక్కువగా మీరు వినరు, అదేమిటంటే పరధ్యానంలో ఉన్నాడండి ఆయన। వాళ్ళ ఇంట్లో ఈయన ఇంటికి పోయేటోడికి టిఫిన్ చేసిందో తెలియదు, చేసిందో లేదో తెలియదు, వాళ్ళ ఆవిడ ఏం చేసిందో తెలియదు, పోతే తిడుతుందో లేదో తెలియదు, పిలుస్తుందో, ఎన్నో ఉంటాయి కదండి ఇంట్లో। కానీ వాడు అది ఆలోచిస్తుంటాడు। నేను దయచేసి ఎవరినో అంటున్నాను కాకండి, మామూలుగా మనం ఏం చేస్తాము, గుళ్ళోకి వచ్చి కూర్చుంటాడు, వాడు అది ఆలోచిస్తాడు, గుళ్ళో కూర్చున్నా, సచ్చరిత్ర వింటున్నా, భాగవతం వింటున్నా, రామాయణం వింటున్నా, అబ్బా ఎంత బాగా వింటున్నాడు సార్ కూర్చొని, పెద్దవాడైనా కూడా అనుకుంటా, కానీ ఏమిటో ఏదో పరధ్యానంలో ఉన్నట్టుంది అంటారు ఎవరైనా పలకరిస్తే। మనం ఏమంటాం, అబ్బా ఈయనకి ఎంత పరధ్యానం, ఆ పదం వాడకూడదండి। అదేంటి సార్,
ఇంట్లో మనవడో మనవరాలో కోడలో భార్యో ఎవరో ఏదో చేసే దాని గురించి ఆలోచించమండి పరధ్యానం ఎట్లవుతుంది సార్? ఏమంటారంటే పెద్దవాళ్ళు, పరమాత్మ ధ్యానం చేస్తేనే పరధ్యానం. ఇట్లా పదాలు అట్లని. ఇప్పుడు నేను మొదటికి వచ్చాను, మళ్ళా దేనికి వచ్చాను? పారాయణం చేస్తున్నాను, అంతే కదా. మామూలుగా మనం అయ్యా నువ్వు చదివేది పారాయణం చేయడం కనే ఆలోచన చేయి, తప్పు లేదు. కానీ పారాయణం చేసేటువంటి దానికి కొన్ని రకమైనటువంటి అలవాట్లు మనకు కావాలి, అంతే. పారాయణం చేయడం అంటే కొన్ని మనం అంటారు కదా, ఈ రకంగా చెయ్యాలి పారాయణము సప్తాహం. కానీ అదేవైతే ఆ పారాయణం అనే పదానికి సంబంధించినటువంటి విషయాలు అతనికి ఆ రకంగా అలవాటైతే అది పారాయణమే. ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి సాయిబాబా భక్తులకి నాకు 26 సంవత్సరాలు, ఇదే నాకు కొత్త. 2-3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే నాకు. అందుకని మీ మేనేజర్ గారు ఉండే ఆయన, అయ్యా ఆ మేనేజర్ గారు కానీ ఆ సెక్రటరీ గారు కానీ లేకపోతే సెక్రటరీలు చైర్మన్లు, అయ్యా నేను వాడు నా బంధువులు అంతే. వీళ్ళకి గుడికి చైర్మన్ కావచ్చు సెక్రటరీలు కావచ్చు, కానీ నాకు బంధువులు అంతే. నాకు ప్రాప్తం 26 ఏళ్ల క్రితం ఒకరా. అందుకని ఈ రోజులు ఏమైందంటే, సార్ మాకు పెళ్ళి 3 సంవత్సరాలు అయింది సార్, గ్రాండ్గా చేస్తున్నాం సార్ హోటల్లో. ఇవి తప్పకుండా. అరే 3 సంవత్సరాలకి గ్రాండ్ ఏందండి? ఏమో 5 ఏళ్ళకు ఉంటారో ఉండరో భయం. పిల్లవాడికి ఎట్లయిపోయిందంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వార్షికోత్సవం. నేనన్నా మరి 26 సంవత్సరాల నుంచి ఈ రకంగా ఏం బంధుత్వం అండి ఇది? దీనికి ఏమనాలి దీన్ని? అంటే లౌకికమైన విషయాల గురించి మనకి ఎంత ప్రేమ ఉంటుందో, రేపు వాడు ఏమో వెళ్ళిపోతాడో, విడాకులు తీసుకుంటారో, లేకపోతే ఇంకోటి భయంతో చేస్తున్నామో తెలియదు. ఎన్నేళ్ళండి. అందుకనే నాకు అనిపిస్తుంటుంది ఒక్కసారి 26 ఏండ్ల. 26 ఏళ్లలో నేను 26 ఏళ్ళు ఎంచుకుంటున్నా ఈ సంవత్సరంతో కలుపుకొని. ఇవి కాక ఈ మందిరానికి ఈ క్షేత్రానికి వచ్చి ఎన్నోసార్లు ఈ రోడ్డు నాకు బాగా అలవాటు అయిపోయింది. కళ్ళు మూసుకుని అట్లా వచ్చేస్తానేమో దునపోతు వచ్చినట్టు. అట్లా అయిపోయింది, అలవాటు అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో 26 ప్లస్ ఇంకా 15-20 వేసుకోవచ్చు, అప్పుడప్పుడు వచ్చేవన్నీ కలుపుకుంటే. మరి ఇంత వస్తున్నప్పుడు ఈ రకంగా బంధువులతో కలుస్తున్నప్పుడు ఈ ఆలోచన చేస్తున్నప్పుడు దీన్ని మనం ఏమనాలండి? ఇది రుణానుబంధమే. దయచేసి ఆలోచించండి, రుణానుబంధం అండి. అంటే ఇదేంటంటే బాబా గురించి అని బాబా గురించే. బాబా గురించి కూడా మనం ఏదైనా ఎవరితోనా కలవాలంటే అది బాబా గురించి ఆలోచించుకొని చేయాలంటే రుణానుబంధం లేని వాడు ఉండడు, వీడితో కలవడు, వాడు మాట్లాడు, వీడికి ఏం పనికిరాదు. రుణానుబంధం ఉండాలండి. వీళ్ళకి ఎంతో అనుభవాలు ఉంటాయి. ఒక ఆయనకు చాలా కోట్ల ఆస్తి ఉంటుంది, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటాడు. ఏదో గుడి కట్టుకుంటున్నా ఏదైనా కాస్త ఒక 10,000-20,000 ఇస్తాడనుకో పోతారు, కాఫీ కూడా ఇయ్యడండి. కొంతమందికి ఏం ఉండదండి, చాలా కాస్త ఏదో మధ్య తరగతి వాడి కాకుండా ఏదో పెన్షన్. అయ్యా ఎంత కావాలి సార్? ఒక 20 తీసుకోండి సార్, ఈ నెల కుదరదు రేపు. ఏంటండి ఇది? రుణానుబంధమే. మీరేదో నేను దయచేసి ఇక్కడ, ఎందుకంటే నాకు భయంగా ఉంటుంది, సెక్రటరీ ప్రెసిడెంట్ చైర్మన్లో కూర్చొని ఇట్లా చెప్తున్నాడు ఏమిటని. రుణానుబంధం లేనిది ఎవరి దగ్గర ఏది మనం బాబా గురించి మాత్రమే చెప్తున్నా. బాబాకు రుణం ఉండాల. మీరు ఎవరు? జస్ట్ మెసెంజర్స్, లేకపోతే పోస్ట్ మ్యాన్ పనిచేస్తాడే ఆయన కోసం నేను అంతే, మనకు కాదండి ఇది. అలా మనకు రుణానుబంధం ఉంటేనే. నేను అదే అన్నా, అయ్యా వాళ్ళు అదే మీరు సరే మేనేజరు, మీరు వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు చేయమంటే స్టార్ట్ చేయాలి, లేకపోతే అది తర్వాత అది మీ పద్ధతులు. కానీ నాకు ఒక ఆయన ఉంటారు, కూర్చుంటాను, ప్రారంభం చేద్దాం చాలీసాతో. ఇది అంటే ఇది ఏదైతే మనం చేస్తున్నామో ఈ రుణానుబంధం ఏదైతే ఉందో, ఈ రుణానుబంధం అనేటువంటిది ఉండడం వలననే మనం బాబా విషయంలో మాట్లాడగలుగుతున్నాము. ఈ రుణానుబంధం లేదనుకోండి, ఏది బాబాతో మనకి ఈ సాంగత్యం లేదనుకో మనకు రాదండి. ఎవరితో ఎవరు కలవరు. ఆయనకి అయిపోయింది కటాఫ్, రుణానుబంధం అయిపోయింది, ఇంక లేదండి, అంతే కదండి. అంటే లేదండి అంటే మీరు అనుకోవచ్చు, నేను అంటున్నాను అదే. నేను ఇప్పుడు 26-25 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా పక్కగా అహంకారం అంటారు, అహంకారంతోనే చెప్తాను. ఏమి తెలుసా, మరి ఎన్ని కేసులేనండి నా విషయంలో. మీరు కేసులు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమని అనుకునేది, పోలీసు కేసులు ఏవి కాదండి. హార్ట్ అటాక్ వచ్చింది, యాక్సిడెంట్ అయింది, అమ్మో చాలా ఉందండి చరిత్ర. కానీ
ఎక్కడా ఏమీ కాలేదే. ఎందుకున్నాను మీకు అది అబ్బా నాకేమన్నా కలెక్టర్లు తెలుసా, ఎంపీలు తెలుసా, చీఫ్ మినిస్టర్ తెలుసా, ఎవరు తెలుసండి? మరి ఎందుకు నేను మళ్ళా మామూలు స్థితికి వచ్చాను? మధ్య తరగతి వాడినే. ఇప్పుడు ఎప్పుడు చెబుతుంటారు ఈ ప్రసాద్ స్వారు ఏమని, ఈయన స్వామే కానీ ఇక్కడ డబ్బులు లేవు కదా. నాకు డబ్బులు లేకుండా ఇంత ఆస్తుపులు నా వెంబడి ఉంటే నేను కోటీశ్వరుడు కాదా అండి? నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ స్థితిలో ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే చాలా సార్ మీకు బాబా చాలా, నేనన్నా బాబా నన్ను మాత్రమే రక్షించాలా? ఏం నాకంటే బాగా చెప్పేవాళ్ళు లేరా? ఏదో నెక్స్ట్ జనరేషన్ అంటారండి, ఫాలోఅప్లో మీ శిష్యులు ఉన్నారా? చేసుకోవచ్చుగా ఆయనకి ఎంతమంది, ఆయన తలుచుకుంటే గడ్డి పోచను కూడా ఆడిస్తాడండి ఆట. ఆయనకంత శక్తి ఉంది. కానీ నాకు ఆయనకు ఉండే రుణానుబంధంలో ఇంకా ఆడిస్తుంటాడు. సప్తాసాగర కైసా బాబా ఖేల మాండిలా, బాబా ఖేల మాండిలా, ఖేలోనియా ఖేల అవఘ విస్తారా ఖేలా. సముద్రంలో ఆటలాడించగలిగిన వాడు, ఇట్లా ఆడరా బాబు అని చెప్పేవాడు, ఎంతసేపు ఆడాలో అంతసేపు ఆడిచ్చేవాడు ఆయనండి. మరి అట్లాంటి ఆడిచ్చేవాడికి నాకు పెరాలసిస్ వచ్చినా, నాకు హార్ట్ అటాక్ వచ్చినా, నా ఇంట్లో నా కొడుకు అట్లా ఉన్నా, నా భార్యకి ఇంకేదున్నా రావాలి ఇక్కడికి. అంతే. ఇది ఎందుకు రావాలి? ఒరేయ్ నువ్వు సచ్చరిత్ర చెప్పు, సచ్చరిత్ర అంతే, దానికి రుణం. ఇట్లా నేను చెప్పుకుంటూ ఇప్పుడు ప్రారంభం చేసింది ఏమిటి? సచ్చరిత్రను పారాయణ చేయడము. ఆ రుణానుబంధం ఉన్నది. అంటే ఇన్ని ఏళ్ల నుంచి ఇక్కడికి వచ్చినా నేను సుందరకాండ చెప్పలేదు, రామాయణం చెప్పలేదు, భాగవతం చెప్పలేదు. కొంతమంది ఎవరో అడిగారు అప్పట్లో, ఇప్పుడు అడిగేవాళ్ళు లేడు, రావడం లేదు. సమయం మీకు కాస్తంత ప్రాక్టీస్ చేసి, ధనుర్మాసం కదా మీరు దాదాపుగా జనవరి 1వ తారీఖు అంటే ధనుర్మాసం ఉంటుంది కదా, మీకు పాశురాలు కాస్తంత ప్రాక్టీస్ చేయండి సార్, భలే ఉంటుంది సార్, మాకు వినాలని ఉంది. లేదు మధ్యలో మీకు అంటే సచ్చరిత్ర తప్పించి వేరేది లేదు. ఆ విషయాలనే ఏదో రకంగా అన్వయం చేస్తూ తప్పొచ్చి వేరేది లేదు. మరి ఇది ఏమిటండి? మనము పుస్తకము తీసుకొని చదవడం ఏదైతే ఉందో, అందుకనే గుర్తు, ఇది నా గొప్పతనం కాదు తల్లి, మీరైనా ఆయనైనా ఈయనైనా మీరైనా ఇదే ఒక. ఇప్పుడు ఏమిటంటే ఆయన కమిషనర్గా పనిచేశాడు, ఈయన మేనేజర్గా పనిచేశాడు. వాళ్లకు ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే పుస్తకం చదువుతారా సార్ మీరు? అరే ఆ పుస్తకం తీసుకొని జీవో నంబర్ అది ఇట్లా చేసుకోపోరా అంటాడు. ఎట్లొచ్చిందండి? వాళ్ళు నిద్రపోయినా అవే కేసులు, లెక్క ఎప్పుడు చూసినా అదే ఇదే వ్యవహారము. కలెక్టర్ గారు ఏం చెప్తాడో, డిప్యూటీ కలెక్టర్ ఇంతే కదండి. అంటే నేను అట్లా చెప్తా, అంటే వాళ్ళకి అది అలవాటు. బ్యాంకులో పనిచేసే వాళ్ళకి అది అలవాటు. ఈ రకంగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇంకో స్కూల్ మొన్ననే ఏదో 2 టీచర్లు కలిశారనుకోండి, ఎట్లుంటుందండి? వాళ్ళకి చెప్పాలా సిలబస్ ఏంటి అదేంటి. ఇంకా వాళ్ళు చెప్తా ఎవరెవరి చేత కాపీలు కొట్టించాము, ఎట్లయితే పాస్ బా. ఇంకా ఆ బంధువులు వాళ్ళ సంగతి. అంటే ఇవన్నీ ఏంటి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే, అదే ఇంకా ఈయనేంటి వీళ్ళు కలిశారంటే ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా, ఏమిటి రేషను, మరి ఎవడు వచ్చింది ఉండదండి. అంటే వాళ్ళకి అది ఏమిటంటే అది అలవాటైపోయింది. అదే అట్లనే ఈయనంటే సాయిబాబా గుళ్ళో ఏదంటే వెళ్ళిపోతాడండి. ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే పలకడు, అక్కడ ఏదో అయిపోయిందంటే పరిగెత్తుతాడు. ఏంటండి అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటండి? రుణానుబంధమే. అందుకని సచ్చరిత్ర అనగానే నాకు అలవాటైపోయింది. ఇది పారాయణ ఫలితమే అని చెప్తున్నాను నేను, నా గొప్పతనం కాదు. నేను అంటే 79 సంవత్సరం వరకు కూడా, 79వ సంవత్సరం అక్టోబర్ వరకు కూడా షిరిడీ సాయిబాబా గురించి నాకు తెలియదండి. తెలియదు అసలు. సత్య సాయిబాబా గురించి తెలుసు, వింటుండేవాడిని. ఎప్పుడైనా ఎవరైనా మాకు మార్కాపురం దగ్గరలో ఎవరైనా పిలిస్తే ఆ సత్య సాయిబాబా భజనలు అంటే వింటుండేవాడిని అంతే. కానీ నాకుండే అనుభవాలు మీకు తెలుసుగా, కంచిస్వాముల వారు, చిన్మయానంద ఇదే ధోరణి. అది కూడా సత్యసాయిబాబా. ఎప్పుడైతే ఈ షిరిడీ సాయిబాబా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఉద్యోగం లేదు. సరే మా అన్నగారు సత్యత చదివితే నీకు ఉద్యోగం, సత్యత చదివితే పుస్తకం వస్తుందా? నేను అనుభవించానని నేను చెప్తున్నా. అంటే నాకు 79 వరకు బాబా అంటే ఏమిటో తెలియని నేను
సచిత్ర పుస్తకం ఇస్తే వస్తుందా ఉద్యోగం అంటే నువ్వు చదువు అన్నాడు అంతే. చదివాను, వచ్చింది నాకు. అది హెల్పర్ పోస్టా ప్యూన్ పోస్టా పక్క పెట్టండి, ఇంకా అది ఉద్యోగం దొరకకపోతే హుసేన్ సాగర్లో పడి చచ్చిపోదామని పారిపోయి వచ్చినండి నేను. మరి ఏమిటిది అంటే మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరిచ్చారు ఇది? సాయిబాబా అనుగ్రహమే. నువ్వు అప్పుడు సాయిబాబా గుడి లేదు సైదాబాద్లో, లక్ష్మీనగర్లో. మరి ఎక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకుంటే నాకు రాలేదు. మరి సచ్చరిత్ర ద్వారానే 7 రోజుల పాటు పారాయణం చేశాను. చేయమంటే 8వ రోజు అదే నెక్స్ట్ శుక్రవారం అయిపోయింది, సోమవారం నాడు నువ్వు వచ్చి జాయిన్ గా ఉన్నారు. ఇది జరిగిందా? జరిగింది. నేనేమి జరగని విషయం చెప్పడం లేదండి. అందుకని ఎప్పుడైనా గుర్తుండి ఎట్లా ఉంటుందంటే మన జరిగిన విషయాలు 10కి 10 సార్లు వినడానికి కొంతమందికి ఏదో బోర్ అనిపిస్తుంది. జరగని విషయాలు గ్రాఫిక్స్ పెట్టి సీరియల్స్ చేసి సంవత్సరాల పడి నడిపిస్తే ఎంత కొంతమందిని చూస్తే నాకే విసుగుడుతుంది. ఏంది ఇది? ఏంటి? అదే జరిగిన విషయాలు కదా 10కి 10. ఏమిటండి ఎప్పుడు అదే కదా, సత్యంతో చదివితే మీకు ఉద్యోగం వచ్చింది చెప్తూ ఏంటండి ఇది కాక ఇంకేం చెప్పాలి చెప్పండి. అంటే నీకు ఈ రోజున నువ్వు చెప్పగలుగుతున్నావు, ఈ స్థితిలో నీవు ఉన్నావు, దానికి కారణం సచ్చరిత్రే. మరి సచ్చరిత్ర పుస్తకం చదివావు కదా, ఆ సచ్చరిత్ర పుస్తకాన్నే మననం చేసుకున్నావు. నేను కూడా ఎన్నోసార్లు, అంటే నేను ఇప్పుడు చెప్పలేను ఎన్నిసార్లు సప్తాహం చేశానో. ఎందుకు? ఏదో సమస్యలు ఉండినాయి. ఉద్యోగం రాగానే నేను కాదు అమ్మో నాకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. మరి అవన్నీ మా అమ్మాయికి ఇంట్లో బాగాలేదు, సచ్చరిత్ర పారాయణం చేద్దాం. లేకపోతే మా అబ్బాయికి బాగాలేదు, సచ్చరిత్ర పారాయణం చేద్దాం. ఉద్యోగంలో ఏదో ఆఫీసర్తో కిరికిరి వచ్చింది, సచ్చరిత్ర పారాయణం చేద్దాం. లేకపోతే మా అమ్మకు మా ఆవిడకి ఏదో చికాకులుగా ఉంటాయి, అత్తగారికి కోడలికి, సచ్చరిత్ర పారాయణం చేద్దాం. ఇవన్నీ జరిగినాయమ్మా, ఇవన్నీ జరిగినాయి. మరి ఇన్నిసార్లు నేను పారాయణ చేసినటువంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒక పారాగ్రాఫ్ కూడా కష్టమే. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఏదైతే పారాయణం అనే పేరుతో నువ్వు పఠనం చేశావా, నీ లౌకికంగా ఒక లాభం, ఒక ఆనందం పొందావా? పొందిన తర్వాత ఏమవుతుందంటే, అదే మనం అర్థం చేసుకోవాలి. పారాయణం చేస్తున్నానా? ఇప్పుడు ఎట్లా వస్తుందంటే, నీకు పారాయణం చేయడం కోసమే ఉద్యోగము, పారాయణం చేస్తేనే ఉద్యోగం వచ్చిందా? అసలు ఆ పారాయణం అంటే ఏమిటో నీకు అది అన్వయం చేసుకుంటే కాదు కదా. అది ఏదో పైన ఇంకోటి, పారాయణం చేసే వాళ్ళందరికీ చాలా మంది పెద్దవాళ్ళందరికీ ఏదో ఆశించి పారాయణ చేయకూడదు. భగవద్గీతలో చెప్పారండి. అసలు మరి ఆశించే కదండి నేను చేసింది. పోనీ ఆశించి చేయకూడదంటే బాగా శరణాగతుడైపోయి తత్పరుడైపోయి పూర్తిగా అదే జాతిలో ఉండేవాడు ఆ రకంగా ఆశించి చేయకూడదంటే ఎవరైనా చెప్తారు, వింటారు. అది నాకు అసలు బాబా గురించి ఏమీ తెలియదే, ఎవరో చేయమంటే చేశానే. అది కూడా మనసులో కోరికుంది, నాకు ఉద్యోగం రావాలి, మరి నాకు వచ్చింది అంటే ఇప్పుడు మనం అన్వయం చేసుకుని నేను వరకు అయ్యా సచ్చరిత్ర పారాయణం వల్లనే. అంటే మనం అనుకుంటున్న ఇది సచ్చరిత్ర పారాయణం కాదండి మీరు చేసేది. అయ్యా మీరు సచ్చరిత్ర పారాయణం చేసేది మీది చేయటం లేదు సరిగ్గా అని కూడా మనం అనడానికి లేదు. నీవు అనుభవం పొందావు, పొందిన దాన్ని నీకు గట్టిగా నమ్మకం పెంచుకో. అది అంతేగాని మీరు సరిగ్గా పారాయణం చేయడం లేదు సార్ ఇట్లా చేయండి, ఎవరండి మీరు చెప్పడానికి? నీ చేత బాబా చేయించాడు ఆ సచ్చరిత్ర ఆ రోజున పుస్తకం 79లో. నువ్వు ప్రయత్నం చేస్తే వచ్చిందండి దగ్గరికి పుస్తకం. నీకు అసలు ఏమీ తెలియదే, చదివితే ఉద్యోగం వస్తుందో రాదో నీకు నమ్మకం లేదే. మరి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నమ్మకం పెరిగింది, తర్వాత ఏ సమస్య వచ్చినా అదే చదివితే ఆ పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నావు? ఎవరైనా అంటారు మీరు నిజంగా రోజు పారాయణం చేస్తున్నారు సార్. అయ్యా ఏమో మీరు చెప్పిన కానీ ఇది మననం చేసుకోవడం అని నేను చెప్పాను అనుకోండి. కాదండి మననం చేసుకుంటే చాలా అండి. అయ్యా పారాయణం అనే పేరుతో నువ్వు అనవసరంగా ఏది చేసినా నీ మనసులో ఉండే నమ్మకం పెంచుకునే దానికి ప్రయత్నం చేయగాని ఒకడెవడో ఏదో అన్నాడని చెప్పేసి అనవసరంగా దాని గురించి ఆలోచన చెయ్యవద్దు. నిజమే, నేను నా నమ్మకాన్ని తప్పుగా నేను పాలన చేస్తున్నా, నీకు ఏదో ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం నువ్వు మొదట్లో రాదు, మధ్యలో రాదు, తర్వాత వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పనులన్నీ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు స్టార్ట్. సార్
సత్యత పారాయణం చేయమన్నారు, చేస్తున్నా సార్. నాకెవరో చెప్పారు సార్, కొంతమంది గురించి హేమాధిపంత రాయలేదంట. నీకెందుకు? నీవు సత్యత చదివావు, అనుభవం పొందావు, లౌకికంగా అనేక విషయాల్లో సమస్యలు తీరినాయి. నువ్వు చెప్తే ఎంతో మంది చదివారు, అనుభవం పొందారు. నీకు ఇప్పుడు ఈ సందేహం ఏంటి అంటే కూల్గా అయిపోతే నీ పరిస్థితులు అప్పుడు నీకు డౌట్స్ వస్తుంటాయి. అదే ఎందుకు ఆ డౌట్? అందుకని నేను ఒకటి మనకి అంటే సార్ ఆ డౌట్ రావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, రామాయణం చదివితే మా అమ్మ నాన్న మీద నాకు ప్రేమ పెరగాలి, నా భార్యని ఎలా చూసుకోవాలో నేను తెలుసుకోవాలి, నా తమ్ముడిని ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి. రామాయణం అంతా చదివి నాకు సందేహం వచ్చిందంటే అవసరమేంది? లేదు. వాల్మీకి అట్లా రాశాడా, అట్లా రాయకుండా నీవెవరండి? అంటే అక్కడ కోట్ల సంవత్సరాల క్రితం ఆయన రాశాడు, ఆయన ఇప్పుడు పిలవలేం కదా, సెల్ ఫోన్ పెట్టి ఎక్కడి నుంచే. అంటే ఏమాధిపంత 100 years బ్యాక్ కదా, ఇష్టం వచ్చినట్టు విమర్శించు. అది బాగా మనం చేస్తున్న పని. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది సచ్చరిత్ర అనేది మన చేత బాబా రుణానుబంధంగా ఆయన మన చేత చదివించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, చదివించాడంతే. మరి సచ్చరిత్రలో కథలు ఉన్నాయి కదండి, అవే కదా నువ్వు చదువుతున్నది. అరే నేను చచ్చిపోతానురా బాబు, 25 ఏండ్లు అయిపోయింది, ఒక ఉద్యోగం చేసి నేను ఉద్యోగం పోగొట్టున్నాను. తెలుసు కదా అంబాడేగర్ కథ. భార్య పెళ్లి చేసుకున్నాడు, మరి అతను ఏం చేశాడు, షిరిడీకి వచ్చాడు, 2 నెలలు షిరిడీలోనే ఉన్నాడు. ఇది జరిగిన కథండి. ఇప్పుడు నా కథ ఏది ఎట్లా జరిగిందని చెప్తున్నాను, అది షిరిడీలో జరిగిన కథ. మరి నేను సత్యత్ర చదివి నాకు ఈ పని కాలేదని బాబా నిలదీసి అడగడానికి బాబా కానీ లేడుగా నా దగ్గర. మరి ఆయన ఏంటి అంబాడేగర్ అప్పుడు షిరిడీలోనే ఉన్నాడు, బాబా ఉన్నాడు. ఏంటయ్యా నా పరిస్థితి, నాకు ఏమిటి నా పరిస్థితి, నేనేం కావాలి? బాబా అంటే అల్లాభలాకరిగా భగవంతుడు రక్షిస్తాడు అంతే. ఒకటే మాట. అంత నమ్మకంతో ఉన్నటువంటి ఆ అంబాడేగరు ఏం చేశాడో తెలుసు కదండి. అందుకని అమ్మ అందరికీ చెప్తున్నది, చేతులు జోడించి కాళ్ళకు నమస్కారం చేసి చెప్తున్నా, సచ్చరిత్రను దయచేసి పారాయణం కాదు, మనం చదవతునము. వినడం అంటే ఎట్లాంటిదంటే బాబా మన వెంబడి ఉండి ఆ పని చేయిస్తున్నాడని నమ్మకంతో చదవాలి. ఈ ఫ్రమ్ ద బిగినింగ్ మన ఊపిరి పోయేంత వరకు అదే ఆలోచన ఉండాలి. నాకున్నదా అనే అహంకారంతో మీరు ఆ పని చెయ్యండి, మీరు అనుభవిస్తారు. కాబట్టి మనం సచ్చరిత్ర చదివేటప్పుడు అంబాడేగర్ అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఈరోజు రాత్రి చచ్చిపోదాం. ఎక్కడ? ఆ ఊళ్ళో బావిలోనే. ఎక్కడ? ఆయన ఊళ్ళో సొంత ఊరికి అక్కడికి రాలే, మళ్ళా బ్యాక్ ఎక్కడికి వచ్చి షిరిడీలో చచ్చిపోవడం ఎందుకు, క్షేత్రానికి కూడా అపచారం కలిగినట్టుగా ఉంటుంది అనుకోలే. షిరిడీలోనే ఒక బావి చూసుకున్నాడట, చచ్చిపోదాం వెళుతున్నాడట. మరి బాబా ఉన్నాడు అక్కడ, షిరిడీలోనే ఉన్నాడు అక్కడ. ఏందండి అయ్యా, ఎవడికా ఇంకనే ఇది తప్పదు, ఎందుకంటే అట్లా చేశాడు అంటారే. అట్లా బుద్ధి పుట్టింది అతనికి, వెళ్తున్నాడు. ఏం చేశాడండి? సగుణమేరు నాయక్ హోటల్ పెట్టుకున్నాడు, తరచూ హోటల్కి వస్తుండేవాడు ఈ అంబాడేగర్. ఇదే సచరిత్ర ఉన్న కదండి, నేను పారాయణం చేస్తున్నానా, మీరు వింటున్నారు. ఇది శ్రవణ పారాయణం, ఇది మనన పారాయణము, శ్రవణ పారాయణము, పఠన పారాయణము అని మన పేర్లు పెట్టుకోండి ఏదైనా కానీ. అంటే బాగా అలవాటు అయిపోయిందండి కనుక. మీలో ఎవరన్నా లెక్చరర్స్ ఉన్నారో, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంటారు కదా, ఎవరు నాకు తెలియదు, వాళ్ళు చూడండి కొన్నాళ్ళ తర్వాత లెక్చరర్స్గా ఉండేవాళ్ళు చెప్పేటడికి పుస్తకం చూడక, సార్ మీకు ఎట్లా గుర్తొస్తుంది సార్, మనకు అలవాటు. అది ఆల్జబ్రా కానీ ఏజిబ్రా కానీ టక 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 ఎంత అంటే. అలాగే ఇప్పుడు ఏం సార్ రాజేంద్ర ప్రసాద్ గారు మీకు ఎట్లా పేర్లు, అంబాడే గారు ఏంటి, సగుణమేరు నాయక్ ఏంటి, జస్ట్ మనం ఒక సినిమా చూస్తున్నట్టు చెప్తారు, ఎట్లా చెప్తున్నారు సార్? అయ్యా, ఇది మా అమ్మ నాకు ఇచ్చిన అనుగ్రహం. ఏమిటి? మననం చేసుకో 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 చేసుకో. ఎవరి కోసం? వీరి కోసం కాదు, వారి కోసం కాదు, నా కోసం. అది మా అమ్మ ఇచ్చిన ఉపదేశం అండి. ఎవ్వరు రాని రాకపోని నిన్ను పిలిచారు, చెప్పమన్నావు సత్యత గురించి, చెప్పంతే. రాలేదు, ప్రాప్తం లేదనుకో, వాడికి ఏమో అయింది, వాడికి ఏందో ఇష్టం లేదట, వద్దు. ఎవరైనా సరే రాని, నీకు పిలుపు వచ్చింది, ఎవరిని చెప్పింది? బాబా నేను పిలుస్తున్నాడు అంతే, వెళ్ళు. వాళ్ళు ఏమిస్తారు, ఎవరొస్తారు, వద్దు. సరే, అనుభవాలన్నీ ఇప్పుడు నేను చెప్పనండి. నేను చెప్తాను, ఎందుకంటే సచ్చరిత్రలో కథలను అన్వయం చేసుకోవడం ఎలా. అంబాడేగర్ అనే వ్యక్తికి సగుణమేరు నాయక్ ఎదురుగ్గా వచ్చి
ఏరా ఎక్కడే పోతున్నారు అని అడగనట్టు లేదే, హేమాడి పంతగా రాయలేదు. ఏంటి ఈ పుస్తకం చదివావా అన్నాడు. ఏమిటా పుస్తకం? అక్కలకోట స్వామి జీవిత చరిత్ర. నేను చదవలేదన్నాడు. అంత చదవలేదన్నవాడు నేను చావడానికి పోతున్నాను, నాకెందుకు వచ్చిన పుస్తకం, ఈ పుస్తకం చదివితే నాకేం వచ్చేది అనుకున్నాడా? అనుకోలేదు. అనుకున్నాడా అనుకోలేదా కూడా నేను మాట్లాడకూడదు. హేమాద్పంత ఏం రాయలేదు కాదు. ఎప్పుడు ఎవరి చేత ఏ పని ఎందుకు అవుతుందో మనము ఏదో సీరియలో సినిమానో స్క్రిప్టో రాసిన వాళ్ళం కాదు కదండి. ఆ తల్లి ఇక్కడికి వచ్చింది, కూర్చున్నది అక్కడ, ఆయన అక్కడికి వచ్చాడు, కూర్చున్నాడు, అంతే. అది పరిస్థితి అంతే. ఏమిటండి ఆమె పైన కూర్చున్నది, ఈయన కింద కూర్చున్నాడు, ఎవరు వచ్చారు, ఇంతకుముందు వచ్చారు ఈ గుడికి, ప్రసాదరావు గారు ఆయనకి నమస్కారం చెప్పారు. నాకు అంటే ఇది ఏమిటంటే మనం రాసిన స్క్రిప్ట్ కాదండి ఇది. అది అట్లా జరగాలంతే. అట్లనే సగుణమేరు నాయక్ అనే వ్యక్తి పుస్తకం ఇచ్చాడు, ఆ పుస్తకం తెరిచాడు. ఇది చదవాలా చదవకూడదా? ఎందుకంటే ప్రెషర్ ఉంది. ఏ ప్రెషరు? లాభం లేదు, నాకు ఉద్యోగం లేదు, భార్యతో నా వల్ల కాని పనిది, చచ్చిపోదాం, పరిష్కారం అదే కదా అనుకున్నాడు, బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆ పరిస్థితి అంటే పరిస్థితి అదే. అందుకని పెద్దవాళ్ళు చెప్తుంటారు, చాలాసార్లు నేను గుర్తు చేస్తుంటే ఈ సత్సంగాల్లో జ్ఞాన యజ్ఞాల్లో, పరిస్థితే. ఏంటది? కిందిరాయి, తిరుగులలో కిందిరాయి పరిస్థితి. అది మారదండి, అది అట్లా స్థిరంగా, అది కూడా కదిలింది అనుకోండి మన పరిస్థితి పోయింది. అది కదలదు, అంతే. పైది అది కదులుతుంటుంది. అంటే పైది మనోస్థితి. పరిస్థితి మనోస్థితి అంటారు చూడండి. ఈ పరిస్థితి మనోస్థితి తిరుగుతూనే ఉంటుంది. ఏమిటో సెకండ్ ఫేజ్ అంటున్నారు, అదే బాహుబలి 1 బాహుబలి 2 లాగా కరోనా 2 ఆట. ఓరి నాయనో, ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు 8th వరకు చాలా జాగ్రత్తలు తీసుకోండి అని. మరి వీళ్ళు జ్ఞానయజ్ఞం చేస్తారో తెలియదో తెలియదు. అందరూ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు. ఏమో నాకు ఫోన్ అయితే రాలేదు. చూడండి, అంటే ఏ పిలిచారు, నాకేం ఫోన్ లేదు, పోదాం, లేదా 40 వరకు చదువుకొని వచ్చేద్దాం, కాదు పోరా అంటే పోదాం. అంతేగాని ఏదో ఆలోచన మనసులో పెట్టుకొని వచ్చారు, కూర్చున్నారు, వింటున్నారు, ఇది నేను ప్రయత్నం చేస్తే అయ్యేదా? అంటే మనకి ఎంతసేపు వచ్చి మన మనోస్థితి ఉందో చూడండి. మనోస్థితి ఇంకోటి ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా, ఇది నా సొంత తెలివితేటలు కాదమ్మా. మనోస్థితి ఎప్పుడూ కూడా, ఎప్పుడైనా కానీ న్యాచురల్ అంటుంటారు, ప్రకృతి పరంగా అది వ్యతిరేక ఆలోచనే చేస్తుంది. అంటే ప్రియమైనదే కోరుకుంటుంది, శ్రేయస్కరమైనది కోరుకోదు అంతే. కరెంటు మన జాగ్రత్తలో మనం ఉందాం, మనకి వచ్చిందా చూద్దాం. అందుకని నేనేదో చాలా గొప్పగా చెప్తుంటానని అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని చట్టాలు జరుగుతుంటాయి. ఏదో ఇంటి విషయంలో అదే ఆ సొంత విషయాలు అనవసరం. ఏదో చేస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్, ఇప్పుడు మాది ఫిర్జాది కూడా, అక్కడ పనిచేసే ఒక మేనేజర్ మా ఇంటికి వచ్చాడు. ఏదో కాగితాలు తీసుకుంటాం. ఆ సారు నేను కూడా సాయిబాబా భక్తుడిని అన్నాడు. చాలామంది ఉన్నారు బాబు, సంతోషం, పైకి 2-3 సార్లు వచ్చాను సార్ జ్ఞాన మండపానికి, మీరు ఇట్లా బాబా గురించి చెప్తారని. మంచిది బాబు, చాలా సంతోషం. కాకపోతే ఏదో నా పని విషయంలో సార్ నేను బాబా నుంచి నేర్చుకున్నది ఒకటి ఉన్నది సార్ అన్నాడు. చెప్పు బాబా అన్న. నేను ఇన్ని చెప్తున్నాను, 590 జ్ఞానయజ్ఞాలు చేసినా నాకు వాడు చెప్తాడా? నేను చెప్తే ఆడి చెప్తే నేను వినాలా? మా అమ్మ గుర్తుకొస్తుంది, విందా సార్ మీతో చెప్పరా బాబు? ఏం లేదు సార్, బాబా కష్టాలు పెడతాడు సార్. అందరూ చెప్పేది ఇదే. కానీ ఆ కష్టాలు ఎదుర్కోగని శక్తి కూడా బాబా ఇస్తాడు సార్. శభాష్. అది బాబా కష్టాలు పెడతాడు సార్. ఎందుకు పెడతాడో తెలియదు సార్. ఆయన అంతే సార్, మొదట కష్టాలు పెడతాడు సార్, తర్వాత తీరుస్తాడు సార్, అందరూ చెప్పే మాట ఇది. ఓరి నాయన, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి వీడు మేనేజర్గా పనిచేసి నా ఇంటి పనుల కోసం వచ్చి నాకు జ్ఞానయజ్ఞాల్లో నేను గుర్తు చేసేదాన్ని గుర్తు చేశాడంటే, ఒరే నువ్వేదో 590 జ్ఞానయజ్ఞాలు చేయనక్కర్లేదా? మున్సిపల్ ఆఫీసులో పనిచేసి ఆ వ్యక్తి కూడా నీకు చెప్తున్నాడు. అంటే ఎవరి ద్వారా ఏది జరుగుతుంది, ఎవరి ద్వారా ఏం మాట వస్తుంది, అక్కడ వాడేమో సత్యంతో చదువుకున్నాడు, ఎన్నిసార్లు పారాయణం చేశాడు నాకు తెలుసా? నేనేం అడగలేదే. అంటే ఇది ఎట్లా? ఇంకొకటి, కాస్త బ్రాహ్మణులు అయితే కాస్త చదువుకున్నాడు, ఆయన రెడ్డి అండి, పోనీ అట్లా తీసుకుని కొంత ఏ ఆఫీసులో ఎక్కడ ఉద్యోగం చేసినా బ్రాహ్మణులకు వస్తుంది సార్, అది మామూలే సార్, జీన్స్ సార్ ఏమో అంటుంటారు. మరి కాదే.
అది కాదు, నీవు తెలుసుకోవాలి. ఒరే నాయన, నేను ఇంతగా జ్ఞానయజ్ఞాలు చేశాను, నా మాట లక్షల మంది వరల్డ్ లెవెల్లో వింటున్నా, ఏ పిచ్చి కూతలు కూసుకోకు, నువ్వు లెవెల్లో పోకు, తెలుసుకో. నిరహంకార స్థితి, నిరభిమాన స్థితి. అందుకని అది దానికోసమేనేమో. అది ఏంటి నేను ఇప్పుడు చెప్పిన మనోస్థితి అంటే పరిస్థితి ఏమిటి? వాడు వచ్చాడు, వాడు నీకు బాబా గురించి చెప్తాడు, అమ్మ వీడు నాకు చెప్తేనే వినాలా? ఏది మనోస్థితి. చెప్పరా సార్, కష్టాలు పెడతాడు సార్ బాబా, కానీ ఆ కష్టం ఎదుర్కోగలిగే శక్తి కూడా ఆయన ఇస్తాడు సార్. శభాష్, సత్యత సారాంశం ఇది, సత్యత సారాంశం ఇది. ఈయన చెప్తున్నాడే, నేను వింటున్నానే. ఆ మనోస్థితిలో ఏం చేయాలి? అందుకని పరిస్థితి నుంచి మనోస్థితిలో ఏం చేయాలంటే, ఆ పిడిందే అది యోగస్థితి. అంటే గురువును గుర్తు చేసుకొని అరే నేను ఇంత చదివి ఇన్నిసార్లు పారాయణం చేశాను, ఇన్ని జ్ఞానయజ్ఞాలు చెప్పాను, ఇంత చెప్తున్నాను, అతను ఇంత సులభంగా చెప్పేస్తున్నాడు చూడు. 7 రోజులు, 11 రోజులు, 19 రోజులు, ఏమిటి నేను ఇంత ఇన్ని ఏళ్ల నుంచి కష్టపడుతున్నానే, ఎంత సులభంగా చెప్పాడు. అంటే మనోస్థితిలో యోగస్థితికి వెళ్ళిపో. బాబా నీకు ఇది యోగస్థితి ఇస్తున్నాడు అంటే నువ్వు ఆయన అంటిపెట్టుకో. ఎట్లా అంటిపెట్టుకోవాలి? ఆయన కాళ్ళు పట్టుకోవాలా? ఆయన ఫోటోనే పట్టుకుని కౌగులించుకుంటూ ఉండాలా? లేకపోతే ఎప్పుడు ఆయన సంకలో కాదు, ఆయనను గుర్తు చేసుకో. ఆయన గుర్తు చేసుకో అంతే. ఎప్పుడైతే ఆ అందుకనే పరిస్థితి, మనోస్థితి, యోగస్థితి. యోగస్థితి అందరికీ సహజంగా రాదండి. ఈ రకంగా పరిస్థితి ఏమిటి? ఉద్యోగం రాలేదు, చావబోతున్నాడు, అది పరిస్థితి. నేను మళ్ళీ సత్యత్తులోకి వెళ్ళిపోతున్నా. ఆ మనోస్థితికి ఏం చేశాడు? మనోస్థితిలోనే కనుక ఏమవుతుంది? లాభం లేదు, నేను చచ్చిపోతే ఏం పుస్తకం నాకు వచ్చేది ఏంది దీనివల్ల అనుకుని ఏం చేసిండేవాడు మనోస్థితిలో. కానీ యోగస్థితిలో ఎప్పుడైతే నీ గురువును నువ్వు అంటి పెట్టుకున్నావో, ఎప్పుడైతే నీ గురువును నువ్వు గుర్తు చేసుకుంటావో, ఎప్పుడైతే నీ తల్లిని తండ్రిని గుర్తు చేసుకుంటావో, అప్పుడు యోగస్థితి నీకు ఏర్పడుతుంది. ఎలా ఏర్పడింది? ఏమిటా? చదివాడండి పుస్తకం. చదవడం అనేది అది యాక్సిడెంటల్గా అయిందండి. యాక్సిడెంటలే. ఇంగ్లీష్లో చెప్పుకో, సంస్కృతంలో చెప్పుకో, హిందీలో చెప్పుకో, పదాలు వాడుకోవాలి. కానీ నువ్వేమైనా ప్రయత్నం చేశావా? నేను అనేది అది. నువ్వేమైనా ప్రయత్నం వద్దనుకున్నావు, చచ్చిపోదామనుకున్నావు, మరి అట్లాంటప్పుడు నువ్వు అంబాడేగా పుస్తకం చదివితే ఏమిటా? ఆ పుస్తకం చదివితే ఉపద్ఘాతం ఏముంది? ఇది ఎందుకు చదవాలి, ఎన్ని రోజులు, అవన్నీ చదివాడా? పుస్తకం తెరిచాడటండి. ఇది జరిగింది సచరిత్రలో జరిగింది. అంటే బాబా, అందుకని బాబా జీవిత చరిత్ర గురించి ఏదో బిరుదు పెట్టారు, వెనకాలే ఉంది. నేనన్నా బాబా జీవిత చరిత్ర గురించి ఎన్ని సంవత్సరాలు చెప్తారు సార్? ఇక ఆయన జీవిత చరిత్ర 2 సార్లు 3 సార్లు చెప్తే అయిపోయా. ఇంకేంది? ఎప్పుడు వైఎస్పీడి ప్రసాద్, ఎప్పుడు ప్రసాద్, ఏందండి భలే చెప్తారు, ప్రతి సంవత్సరం చెప్తారు వాళ్ళిద్దరి గురించి. ఒకసారి వాళ్ళకే విసుగు పుడుతుంది, లేకపోతే నాకు ఏంటో కానీ మరి బాబా గురించి చెప్తూ జీవిత చరిత్రే కదండి, నేను కొత్త చెప్పడం లేదా? అంబాడే గారుకు బాబా దగ్గరికి పోగానే 10 రోజులకు ఉద్యోగం వచ్చింది చెప్పానా ఎప్పుడన్నా? ఏం సార్ పొరపాటుగా చెప్పానా? లేదే. 2 నెలల పాటు షిరిడీలో ఉన్నాడు. 2 నెలలు, 1 or 2 days, 2 నెలలు, 6 రోజుల్లో. అది భార్య, సంసారం. చచ్చిపోదామనుకునే వ్యక్తి పుస్తకం తీసి అంకలకోట స్వామి చరిత్ర అంటే చదవలేదన్న వ్యక్తి పుస్తకం తెరవంగానే ఏమొచ్చింది? ఒక ముసలివాడు, కడుపు నొప్పితో బాధపడుతున్నవాడు, అక్కలకోట స్వామి శిష్యుడు బావిలో పడ్డాడు. ఆ బావిలో పడ్డటువంటి ఆ ముసలివాడిని ఒడ్డుకు తీర్చాడు. ఎవరు? ఆ స్వామి తీసుకొచ్చాడు. చెప్పాడు, ఒరే కడుపు నొప్పికి తట్టుకోలేక చచ్చిపోతావరా? చచ్చిపోతే సమస్యకు పరిష్కారం అనుకుంటున్నావారా? ఈ నొప్పి భరించడానికి, ఈ నొప్పిని అనుభవించడానికి మళ్ళా పుట్టాల్సిందే. అది పిట్టకా పుట్టు, కోడిలా పుట్టు, పందిలా పుట్టు, మనిషిలా, ఏమో చెప్పలేం, పుట్టవలసినదే. అంటే అనుభవాన్ని ఎప్పుడైనా కనుక శేషం అంటారు చూడండి, లెక్కలలో భాగిస్తే శేషం ఉంటారు. ఆ శేషం ఉంటే మళ్ళా దానికి ఏదో యాడ్ చేయాలిగా, తప్పదుగా. ఇది అంతే, యాడ్ చేసుకుంటూ పోవాల్సిందే, లాభం లేదు. ఎన్నాళ్ళు ఉంటావు? ఇప్పటికీ 90 ఏళ్ళు. ఇంకెన్నాళ్ళు? 10 ఏళ్ళు బతుకుతావా? బతుకు. ఇది నేను అనుభవించాలి. నా బతికిట్టు అయిపోయింది, నా కర్మ వద్దు. సరే, మళ్ళా ఇంక నాకు జన్మొద్దు స్వామి,
మళ్ళా నాకు ఇచ్చి ఈ కర్మ వద్దు స్వామి, నీ సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు అనుకుంటూ ఆ మనస్సుతో నువ్వు అందుకని బాగా చెప్పేది ఏమిటి, అప్పుడప్పుడు అది ఎట్లా కుదురుతుంది సార్ కడుపు నొప్పితో, మీరు భలే చెప్తారు సార్, మైకున్నా లేకున్నా, అబ్బా భలే చెప్తారు సార్. ఓ సట్టు కడుపు నొప్పి ఉందిరా దేవుడా అంటే ఇంకా 10 ఏళ్ళు అనుభవించంటావా? అనుభవించడం వీలవుతుందా? డాక్టర్లు మందిస్తారో అది తగ్గిపోదు, వాడు డాక్టర్ దొరకడు, ఎంతంత. కానీ ఎప్పుడైతే అది ఒక మనోస్థితికి వెళ్ళిపోయి నుంచి యోగ స్థితికి వెళ్ళామో అప్పుడు ఏమవుతుందంటే ఆ రోగం నువ్వు అనుభవిస్తున్నట్టుగా నీ మనస్సులో నువ్వు భావన ఉండదు. ఎప్పుడైతే మనసులో ఆ భావన ఉండదో ఆ మనోస్థితికి ఏమవుతుంది, యోగ స్థితికి వెళ్ళిపోతావు. ఏమండి మీకు కడుపు నొప్పి ఉంది కదండి, ఏదో ఉందిలేండి, ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఏదో ధ్యాసలో ఉన్నావు నువ్వు. ఏ గుళ్ళోనో, ఏ ఆశ్రమంలోనో, ఏ గురువు గారి దగ్గరనో, ఇంకా బాగా చెప్పాలంటే ఏ మనమడి పెళ్లి కోసమో ఎక్కడికో సూపర్ మార్కెట్ వీడు పోతాడు, చెన్నై షాపింగ్ మాల్కు వీడు పోతాడు. ఏం పని అండి? మా మనమడి పెళ్ళండి, వాడు వాళ్ళ కొడుకు సరిగ్గా పట్టించుకోడండి. ఏం పని అంటే నీకు వాడికి ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉంటాయి. మరి ఏముండకుండా ఏముంటాయి? అన్ని ఆభరణాలు లేకుండా ఈ ఆభరణాలు అయితే అందరికీ ఇప్పుడు అటాచ్మెంట్లు ఉన్నాయి. మరి ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నాడు? ఎందుకున్నాడు? కారణం ధ్యాస. నా మనవడి పెళ్లి కావాలి, నా చేతనేది చేస్తాను. అరే వస్తారా, కార్ డ్రైవర్ అక్కర్లేదురా, నేను కూడా నడుపుతారా? నువ్వు నడిపితే నేను నడుపుతారా మనవాడు తాతయ్య అంటే, నీకేం పలా, నువ్వు కూర్చో వెనక. ఏందండి ఇది? అంటే నేను లౌకికంగా పోలుస్తున్నాను అనుకోకండి దయచేసి. నేను చాలా సందర్భాల్లో చూశాను, మీరు కూడా అనుభవించుంటారు. అనేకమైనటువంటి జబ్బులు మనకు వస్తాయి. డాక్టరు ఎవరో ఒకడే ఉంటాడు, అయ్యా ఈ జబ్బుకు నేను సర్జరీ చేశాను, మీరు ఇప్పుడు బాగున్నారు అని విన్నా. ఎవరో ఇంకొకరు చెప్తారు, ఆయన సర్జరీ చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంకొక ఆయన పోతాడు, సారు ఆయనకేమో చాలా బాగున్నాడు సార్, ఆయన ఈజ్ కంప్లీట్లీ క్యూర్డ్, బట్ నాది సార్ ఇంకా నొప్పి. ఆయనకి చేసిన ట్రీట్మెంటే, ఆయనకి ఇచ్చిన మందులే నీకు ఇచ్చాను. కానీ ఇంకా కొన్నాళ్ళు ఎందుకండి ఇట్లా జరుగుతున్నది? బాగా అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఇప్పటి వాళ్ళ సంగతి చెప్పకండి దయచేసి, ఇప్పటి డాక్టర్ సంగతి చెప్పకండి. అప్పటి డాక్టర్లు, పాత వాళ్ళందరూ ఏముంటారు తెలుసా? నీ మెంటల్ యాటిట్యూడ్ అయ్యా, నీ నమ్మకం నీకు బాగైందంతే. మరి ఆ నమ్మకం వాడికి లేదా? మరి నువ్వు ప్రశ్నించుకో ఆ ప్రశ్న. ఇప్పుడు ఎందుకు అక్కర్లేదు అంటే మళ్ళా నాకు గురించి చెప్తే మళ్ళా అహంకారం అవుతుంది అంతే. 2016 ఇగో ఈ స్వామి ఉన్నాడు, ఈ స్వామి లేడు. అప్పుడు ఈ స్వామి లేని కొన్ని జ్ఞానయజ్ఞాలు ఉన్నాయి, ఈ స్వామి లేనివి కాస్త. ఎందుకంటే ఉద్యోగస్తులు కదండి అంతా, మనమే వేరే కాదు కదా. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో ఏమైందో తెలుసు కదా మీకు. ఇది కాదు పైన. అందుకనే మొన్న ఏదో ప్రోగ్రామ్ ఉంటే పైన పెద్ద సార్ సెంటిమెంట్ సార్, పైన వద్దు సార్ కింద పెడదామన్నాడు. ఎందుకంటే ఏమైంది, నాకు ఈ చెయ్యి పోయింది, ఈ కాలు పోయింది, నోరు పోయింది. ఇది సచ్చరితుల కథ కాదు స్వామి, నా కథ, నేను అనుభవించా. మరి అదే జనవరి 1వ తారీఖు కారు ఎవరో కొత్తగా కొని, ఒక కారు కొని, వాళ్ళ పేరు నాకు తెలియదు, ఇక్కడ ఉన్నారో లేదో ఉండుండారు. ఆ కారు తీసుకొచ్చి ఏదో పూజ చేయించుకొని పోతుంటే, ఇగో ఈ స్వామికి ఏదో ఇట్లాగుంది, దగ్గర హాస్పిటల్లో చేరుద్దామంటే, రండి స్వామి ఎక్కండి అన్నాడు. మీకు గుర్తున్నదో లేదో, ప్రసాదరావు, ఈ ఓఎస్పీడి ప్రసాద్ గారికి ఒక అమ్మాయి అండి, 8-9 ఏళ్ల పిల్ల, ఆడపిల్ల వచ్చి, తాతయ్య తాతయ్య నీకేం కాదు తాతయ్య అని చెప్పింది. అప్పుడు డోర్ వేసేశారు. అంటే నా చెయ్యి కాలు మొత్తం పోయింది, ఒకరి అద్దరు అటు ఇటు ఉన్నారు. ఇది జరిగిందండి ఇదే గుళ్ళో. ఎవరామె? తర్వాత ఆ అమ్మాయి ఎవరో తెలియదు అసలు. మరి జ్ఞానయజ్ఞానికి వచ్చిందా, చూసిందా అంటే తర్వాత అమ్మవారు వచ్చిందండి. అమ్మవారు వచ్చి చెప్పాలా, సాయిబాబా చెప్పకూడదా? చూడండి ఎన్ని డౌట్లు వస్తాయో. ఈ రకంగా జరిగింది. ఏమైంది? సరే మీకు తెలుసు, ఇక్కడి నుంచి తీసుకుపోయి కామినీలో పడేశారు. కామినీలో పడిసిన తర్వాత ఐసీయూలో పడేశారు. శ్రీకాంతరెడ్డి గారు ట్రీట్మెంట్ చేశాడు. కార్డియాలజికల్ ప్రాబ్లం ఏమీ లేదన్నారు. కానీ కాలు చెయ్యి ఏమో 40% వరకే, నోరు విషయంలో 60%. నేను చెప్పలేం, రాదు పూర్తిగా. జూన్ నెలలో అనుకుంటా, సేమ్ 1916వ సంవత్సరం జనవరి 1వ తారీఖు. మరి మీరు సచరిత్ర రాసుకోండి మీ దేంట్లో,
ఇది జరిగిన కథ ఇదే ఇదే క్షేత్రంలో. అదే 2016 2016వ సంవత్సరంలోనే